అన్ని ఛానళ్ళలో కొత్త సీరియల్ని వర్షంలాగా దింపుతా ఉంటే మన జీ తెలుగు మాత్రం ఎందుకో వెనకబడిపోతా ఉందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ వీక్ టీఆర్పీ చూసుకున్నట్టయితే ఈ వీక్ టీఆర్పీకి ప్రతి ఒక్క సీరియల్ అయితే టీఆర్పీ రేటింగ్ అయితే తగ్గింది. అలాగే కొత్త సీరియల్ అప్డేట్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది మాత్రం ఇప్పుడు మా టీవీ అయితే ఉంది. ఆ మా టీవీ తర్వాత జెమినీ కూడా ఆ ట్రాక్లోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్స్ డెవలప్ చేస్తుంది. అలాగే మంచి స్టోరీని అయితే డెవలప్ చేసి కొత్త సీరియల్ కరెక్ట్ టైమింగ్ అయితే ప్లేస్ చేస్తుందని నా పర్సనల్ ఫీలింగు. అలాగే ఇక్కడ జీ తెలుగు మిస్టేక్ ఏం చేస్తుందంటే, నేను మళ్ళీ చెప్తాను, మిస్టేక్ అయితే జరుగుతుంది. ఆ మిస్టేక్ ఏం జరుగుతుందంటే అదే పాత రొట్ట, అలాగే సండే టెలికాస్టు, ఇంకోటేమంటే ఫుల్ కన్ఫ్యూజన్. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా, అంటే ఈ వారం సీరియల్ ఉంటుందో లేదో తెలియదు జనాలకి, సీరియల్ ఉంటుందో లేదో తెలియదు, లేకపోతే సీరియల్ వచ్చేస్తుందో లేదో తెలియదు. ఆ విధంగా అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉండరు. దానికోసమనే ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదు. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఎప్పుడో 3 నెలల ముందు ప్రోమో వస్తే ఆ సీరియల్ బతుకుందా లేకపోతే ఏమైందో కూడా ఇంతవరకు అయితే దాని గురించి అయితే అప్డేట్ లేదు. ఆ సీరియల్ జస్ట్ ఒక ప్రోమో ఇచ్చి మీకు మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఊహించుకుంటారో ఊహించుకోండి, ఎప్పుడు లాంచింగ్ డేట్ వస్తుందో ఆ డేట్ పెట్టుకోండి అనేసి అసలు ఎంత ఇదైపోయినారంటే అంత ఇదైతే అయిపోయినారని నా పర్సనల్ ఫీలింగు. ఎందుకంటే ఈ మాట అంటా ఉన్నాను, చాలా బాధేస్తాను. సీరియల్ మీరు ఎంతలా అభిమానించి ఆ జీ తెలుగులో సీరియల్ని అయితే చూస్తున్నారు, అలాంటి ఆడియన్స్ని ఒక పర్ఫెక్ట్ వేలో పోకుండా ఇలా ఒక వే సృష్టించుకోపోతా ఉంటారు అనేసి నా పర్సనల్ ఫీలింగ్. అందుకోసం కొంచెం బాధ అయితే ఈ విధంగా అయితే మాట్లాడుతున్నాను. ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ 45వ వారంలో టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకునే దానికన్నా ముందు మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కొత్త ఛానల్ అని మీరు ఫెయిల్ అవ్వద్దండి. ఆల్రెడీ మనకు వేరే ఛానల్ అయితే ఉంది, 63,000 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు దాంట్లో. అక్కడ ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ చెప్పలేను. కొంచెము మీకు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విషయాలు చెప్పాలంటే మాత్రం కొంచెం నా హద్దులు దాటి ముందుకెళ్ళాలనేసి ఈ విధంగా కొత్త ఛానల్ అయితే పెట్టాను. ఆ ఛానల్ చాలా డెవలప్ చేసి ఆ ఛానల్ అయితే పెట్టాను. ఇక్కడ హద్దు దాటి మీకోసం అనేసి, మీ ఛానల్ బాగుండాలనేసి నేనైతే నా ప్రయత్నం అయితే చేస్తాను. అసలు అప్డేట్ అవ్వండి, కొత్త సీరియల్ తీసుకురండి. అదే పాత సీరియల్, అదే 1000 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్లు మనకు అవసరం లేదు. స్టఫ్ ఉండాలి, అది కూడా కరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలి. కరెక్ట్గా ఏ టైంలో అయితే టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పీ వస్తుంది అనే దానికి వాళ్ళు 15 టీఆర్పీ అయితే వస్తుంది మా టీవీలో. ఇక్కడ మనం చూసుకుంటే 10 క్రాస్ అయ్యేది కూడా అవ్వట్లేదంటే అర్థం చేసుకోండి ఎంత డెవలప్మెంట్ అవసరమో. అది దాని గురించి కూడా మాట్లాడదాం. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను స్పెషల్గా. దాని గురించి మన ఛానల్ అయితే ఉంది, ఎవరిని వాచ్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే రివ్యూస్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, రివ్యూస్ అనేది నేను చేయాలని ఫిక్స్ అవ్వట్లేదు. ఎందుకంటే ఏ సీరియల్ అయితే ద బెస్ట్ అప్డేట్లో ఉంటుందో ఆ సీరియల్ అంటే ఏదైనా ట్విస్టులు రివీల్ అయినప్పుడు కానీ, లేకపోతే కొత్త ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఆ సీరియల్కి సంబంధించిన రివ్యూలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్కి, మా టీవీకి ఒక సపరేట్ ఛానల్ ఉంది, ఈటీవీ, జెమినీ, జీ తెలుగుకి, ఈ 3 సీరియల్కి ఈ ఛానల్ అయితే మీరు ఫాలో అయిపోండి. నేను చెప్తాను. ముక్కుపుడక సీరియల్ 1000 ఎపిసోడ్స్ అయితే అయింది. అర్బన్ నుంచి 2.67 అయితే వచ్చింది. అలాగే అర్బన్ నుంచి 3.77 అయితే వచ్చింది. అలాగే ఉమ్మడి కుటుంబం వచ్చి అర్బన్ వచ్చి 3.32 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.02 అయితే వచ్చింది. అసలు లాస్ట్ వీక్ ఈ వీక్ అసలు పొంతం లేకుండా వచ్చాయని చెప్పచ్చు ఈ 2 సీరియల్. అలాగే దీర్ఘ సుమంగళి భవ అర్బన్ వచ్చి 3.51 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.25 అయితే వచ్చింది. గుండమ్మ కథ వచ్చి అర్బన్ వచ్చి 3.69 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.51 అయితే వచ్చింది. కలవార కోళ్ళు కనమహాలక్ష్మి వచ్చి అర్బన్ వచ్చి 3.93 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.54 అయితే వచ్చింది. ఎన్నాళ్ళ వేచిన ఉదయం వచ్చి అర్బన్ వచ్చి 3.27 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.96 అయితే వచ్చింది. గరానమ్మ గుడి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 2.62 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.31 అయితే వచ్చింది. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.29 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.73 అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ సీరియల్ నేను అంగీకరిస్తాను, ఎందుకంటే అటు ఇటు అయినా కానీ ఆఫ్టర్నూన్లో ఎలాంటి ప్రాబ్లం రాదు, మనకు తెలిసిన విషయమే. కానీ ప్రైమ్ టైంలో అక్కడ ఒక్కొక్క సీరియల్ 6+, 7+, 8+, అంటే ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ పెరిగే కొద్దికి ఒక్కొక్క టీఆర్పీ రేటింగ్ పెరుగుతా పోతుంది. అక్కడ 6 PM 6+ టీఆర్పీ ఒక సీరియల్కి వస్తే 7+ టీఆర్పీ, 7 కాదు 9+ టీఆర్పీ ఒక సీరియల్కి వచ్చింది. ఇంకొక సీరియల్కి 11+ టీఆర్పీ, ఇంకొక సీరియల్ చూసుకున్నట్టయితే 11+ పోయి 15+ టీఆర్పీ, 15 పోయి 16+ టీఆర్పీ. చరిత్ర తిరగరాస్తా అంటే ఇంకా వీళ్ళు వెనకాల పడిపోయి ఇదే పాత రొట్ట సీరియల్ పెట్టుకొని ఏం చేస్తా ఉంటారు నాకైతే అర్థం కావట్లేదు. నిండు నూరేళ్ళ సవాసం అర్బన్ నుంచి 4.29 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 5.05 అయితే ఉంది. ఈ సీరియల్ మాత్రం మనం మెచ్చుకోక తప్పదు, ఎందుకంటే నిండు నూరేళ్ళ సవాసం అక్కడ ఒక మంచి సీరియల్ 9:30 స్లాట్లో 10+ టీఆర్పీ వచ్చే సీరియల్ని అధిగమించి ఇక్కడ మాత్రం అంత రేటింగ్ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 5.05 అనేది అక్కడ కూడా ఆల్మోస్ట్ అలా అంతే వచ్చింది అనుకుంటా. ఒకసారి అది కూడా చెప్పేస్తాను ఎంత వచ్చిందనేసి, మీకు ఒక ఐడియా వస్తుంది కదా అప్పుడు ఎంత వచ్చిందనేసి చెప్తే.
అక్కడ వచ్చి 5.26 అయితే వచ్చింది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే 5.05 అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసింది. నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పొచ్చు. అలాగే పడమటి సంధ్యారకం అర్బన్ వచ్చి 6.32 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.63 అయితే వచ్చింది. అర్బన్లోనే కొంచెము జీ తెలుగులో ఎప్పుడు అర్బన్లోనే కొంచెం ఎక్కువ ఉన్నాయని నేను ప్రతిసారి చెప్తాను ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాను. ఇక్కడ అర్బన్లో వచ్చి నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. అక్కడ అదే ఛానల్లో అదే టైంకి 9.12 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 7.01 వచ్చి అర్బన్లో ఈ 2 సీరియల్లు సిమిలర్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టాండర్డ్ తగ్గ పొటెన్షియల్ ఈ ఛానల్కి అయితే ఉంది, ఆ స్టాండర్డ్ తగ్గ పొటెన్షియల్ ఆ ఛానల్కి అయితే ఉందని నేను చెప్తాను. ఓకే, లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ 7.83 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.14 అయితే ఉంది. మేఘ సందేశం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 8.14 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.53 అయితే ఉంది. జైన్ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.26 అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ పెళ్లి జరుగుతుంది కదా, ఆ పెళ్లి కోసం అనేసి మంచి టీఆర్పీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే దాంట్లో ఏదో కన్ఫ్యూజన్ అనేసి అన్నారు. నేను ఇంకా సీరియల్ చూడలేదు, చూసి మీకు దాని గురించి అయితే ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈరోజు సాయంకాలం లోపల అయితే ఇస్తాను. అర్బన్ వచ్చి 7.26 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.25 అయితే ఉంది. ఇక్కడ ఇదే 8 PM 16.16 చరిత్ర తెరకు రాసింది అక్కడ కార్తీక్ దీపం. ఈ సీరియల్ ఫెయిల్ అవ్వడం వల్లనే అక్కడ కార్తీక్ దీపం అంత టీఆర్పీ వస్తుందనేసి ఈ ఛానల్లో కూడా నాకు కామెంట్స్ అయితే చేశారు. అది నిజమా కాదనుకుంటారంటారా కింద కామెంట్ చేయండి, మీరైతే కామెంట్ చేయండి. అలాగే చామంతి సీరియల్ వచ్చి 7.96 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.23 అయితే ఉంది. జగదాత్రి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.88 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.81 అయితే ఉంది. ఆటో విజయశాంతి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 6.11 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.38 ఉంది. ఈ 2 సీరియల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి పర్టికులర్గా. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో అయితే టీఆర్పీ అయితే వస్తుంది. అలాంటి టైంలో ఆటో విజయశాంతి ఇంత టీఆర్పీ రావడం అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే అమ్మాయి గారు సీరియల్ కూడా అర్బన్ వచ్చి 4.02 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.33 అయితే ఉంది. చూడండి 6 PM స్లాట్లో నిన్నూరేళ్ళ సవాసంకి ఎంత అయితే వస్తుందో ఇక్కడ బిగ్ బాస్ ఉండి కూడా అది కూడా రాత్రి 10 PMకి ఇంత టీఆర్పీ రావడం అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్ అయితే అయింది. వీటిలోనే ఈ ఉండే సీరియల్లోనే ఇంకా కొంచెం కంటెంట్ కొంచెం కొత్తదనంగా పెట్టి కొంచెం టైం అడ్జస్ట్మెంట్ చేసి, ఎందుకంటే మేకర్స్ కూడా కొంచెము ఆలోచనలో పడతారు. అంటే మనం టైం చేంజ్ అవుతుందేమో, ఎలా వస్తుందో ఏమో అనేసి కొంచెం టైంలో చేంజెస్లో పడతారు. కాబట్టి ఆ చేంజెస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఇక్కడ నేను అప్షేర్ చేసే సీరియల్ ఏదో ఉందంటే మాత్రం నిన్నూరేళ్ళ సవాసం 200%, అలాగే అమ్మాయి గారు 1000% నేనైతే గట్టిగా అప్షేర్ చేస్తాను. ఎందుకంటే 6 PM 10 PMలో అంత టీఆర్పీ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే నేను చెప్తాను. అలాగే జగదాత్రి కూడా ఈసారి అయితే తగ్గింది. చామంతి సీరియల్ తగ్గింది. ఇక్కడ మనకు లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ నాకు తెలిసినంత వరకు 7:30 అన్న 8 PM కన్నా వేస్తానని ఇన్ఫర్మేషన్ కూడా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అసలు ఆ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో తెలియాలంటే మాత్రం ఇంకా 20 రోజులు అయితే వెయిట్ చేయక తప్పదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో. అలాగే మనకు జెమినీ టీవీలో కూడా రివ్యూ అయితే చేస్తాను, అంటే అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు. ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.